ఫస్ట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేశారు. ఓకే, రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, హలో సతీష్, ప్రైజ్ రాడ్, అయ్యో, ఒక చక్కటి రివ్యూ ఇచ్చారు క్లాస్ స్టార్ట్ అవ్వకముందే. మన అందరూ, ఇమాన్యుయల్ కానీ, బ్రదర్ కానీ, రమేష్ కానీ, అందరం ఆల్రెడీ ఒక రివ్యూ మాట్లాడాం. చాలా మంచి పాయింట్స్ మాట్లాడారు. కాబట్టి మనం ఇమీడియట్గా మన టెక్స్ట్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏంటంటే మూడు విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఓకే, సో ఎందుకంటే మనం ఆల్రెడీ వర్స్ బై వర్స్ స్టడీ చేస్తున్నాం కాబట్టి మనం ఎక్కడ దాకా వచ్చాం? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18th వర్స్ అయిపోయిందా? అయిపోయింది. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఎన్ని వచనాలు చదువుదాం? 3 వచనాలు చదవమంటారు. ఓకే, ఇంకా సో మనకేంటంటే గుడ్ పార్ట్ ఏంటంటే మనం తొందరగా పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఖచ్చితంగా ఇంత ప్యాసేజ్ కవర్ చేయాలని కూడా లేదు. ఉన్న కొద్ది సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకొని, ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఇంటరాక్టివ్గా మనం నేర్చుకోవడానికి చేసే ప్రయత్నం. కాబట్టి లాస్ట్ వీక్ కూడా నా మీద ఒక కంప్లైంట్ వచ్చింది. మా ఆవిడ, నువ్వు టైం ఇవ్వట్లేదు మాట్లాడటానికి అని అంటాను. సో ఈ వీక్ ఐ విల్ కీప్ ఇట్ ఓపెన్. సో ఎవరైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడండి. డ్యూరింగ్ ద సెషన్ మాట్లాడవచ్చు. నేను అడుగుతున్నానంట, కానీ మీరు మాట్లాడే లోపు నేను తీసేసుకొని ఇంకో దాంట్లోకి వెళ్తున్నానంట. అది నా మీద ఉన్న నెపం. సో ఐ విల్ ట్రై టు ఓవర్కమ్ దట్ ఈ వీక్, సరేనా? సో మీరు చూస్తే 19th వర్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. 19th వర్స్ నుంచి 27th వర్స్ వరకు కూడా మనం యాక్చువల్గా చదివి, నేను అనుకున్నది ఏంటంటే దాన్ని మొత్తం చదివి ఈరోజు సెషన్లోకి వెళ్ళాలని. కాకపోతే ఇప్పుడు మనం వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే అదంతా ఒక భాగం. కాకపోతే మనం 19 నుంచి 21 వచనాల వరకు 3 వచనాలు కొంచెం క్లుప్తంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 3 వచనాలు మనం మొత్తం చూస్తామా, కొంత చూస్తామా, ట్రై చేద్దాం. బట్ అది ఒక భాగం. ఎవరైనా ఆ 3 వచనాలు చదువుతారా? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడు ఉండవు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును కానీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించు. ఆల్రైట్, థ్యాంక్ యూ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇదంతా ఒక లెటర్. దేన్ని కూడా విడదీసి చూడడానికి లేదు. పైన ఏదైతే మాట్లాడుతున్నాడో దాని కంటిన్యూషన్. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే బైబిల్ చదువుతాం, ఒక 2 అధ్యాయాలు చదివిన తర్వాత రేపు 3వ అధ్యాయం నుంచి చదువుదాం అనుకుంటాం. 3వ అధ్యాయం మళ్ళీ మనం కొత్తగా చూస్తానికి ప్రయత్నం చేస్తాం. అట్లా ఎప్పుడు చేయకూడదు. అది ఒక లెటర్. సతీష్కి ఒక లెటర్ రాస్తే లెటర్లో సంపూర్ణంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం చదివేటప్పుడు ముక్కలుగా చదివినా కూడా దాని సంపూర్ణతను చూడాలి. సో ఇప్పుడు మనం 19th వర్స్ ఒకవేళ చూస్తే 18th వర్స్ కంటిన్యూషన్ నుంచి మాట్లాడుతున్నాడు. అదే సబ్జెక్ట్లో ఆయన మూవ్ అవుతున్నాడు. నాకేమనిపించింది అంటే, ఇందాక దాకా ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లోకి వెళ్ళి సడన్గా టాప్ గేర్ వేసాడు. 19th వర్స్ నుంచి యాక్చువల్ పాయింట్కి వస్తున్నాడు, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్లోకి వెళ్తున్నాడు అనిపించింది. సో మీరు ఫస్ట్ 3 వచనాలు ఇప్పుడు చదివాం కదా, 19, 20, 21. 19వ వచనం దగ్గర ఆగుదాం. 19వ వచనంలో మీరు గమనించాల్సిన ఏంటి చెప్పండి? కీవర్డ్స్. 19వ వచనంలో కీవర్డ్స్ మీరు గమనించండి. అడుగుతా, ఏమేమి ఉన్నాయి కీవర్డ్స్, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయని అడుగుతా. 19వ వచనంలో కీవర్డ్స్ గమనించండి. నేను అడుగుతా. ఎవరితో ఫోన్ వస్తున్నట్టు సైలెంట్ పెట్టుకోండి. చాలా ఫాస్ట్ చూసారు అబ్బా మీరు. అయిపోయాము, టక్కటక్క చెప్పేస్తున్నారు ఆన్సరు. కనిపించింది, వెంటనే కనిపించింది చెప్పేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు సబ్జెక్ట్ అంతా. ఓకే, రైట్. లెట్స్. ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని కీ పాయింట్స్ ఉన్నాయి? నీకు 3 కనిపించినాయి చెప్పాలి. నాకు 3 కావాలి చెప్పాలి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా సమాధానం? అగ్రీ చేస్తున్నారా? ఓకే, ఏది ఫస్ట్ దేని గురించి మాట్లాడారు? ఓకే, ఓకే, రైట్. ఓకే, సో దీన్ని బేసికల్గా అలానే చూద్దాం. మన బాబీ అన్నట్టుగానే 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు ఆయన.
ఓకే, దీనికి సైడ్ రైటింగ్స్ ఒకవేళ మనం పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోవాలంటే లిజనింగ్ అండ్ డూయింగ్. ఓకే, అంటే వినాలి, తర్వాత వినదాని ప్రకారం జీవించాలి. సింపుల్గా హియరింగ్ అండ్ డూయింగ్. వినాలి, విని ఆగకూడదట, విన్నదాని తర్వాత కొనసాగింపుగా చెయ్యాలి. మా నాన్న ఏమన్నాడు నాకు, ఫర్ ఎగ్జాంపుల్, అరే నువ్వు వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకురా. సరే డాడీ అని చెప్పి కూర్చున్నా ఇంట్లో. అది రాంగ్. మా నాన్న పాల ప్యాకెట్లు తేయంటే సరే అని చెప్పినప్పుడు నేనేం చేయాలి, బండి వేసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని రావాలి. అది ఒక సమాప్తం, ప్రాపర్ ఒక పని చేసినట్టు. సో బేసికల్గా అంటే మీకు అర్థం అవ్వాలని ఆ బేసిక్ క్వశ్చన్. ఓకే, కేవలం విని మనం వదిలిపెట్టాం అనుకోండి, దట్ మేక్స్ నో సెన్స్. సో లిజనింగ్ అండ్ డూయింగ్ అనేది సైడ్ టాపిక్. ఓకే, సో చూద్దాం. మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ 19th వర్స్ ఒక్కటి చదవండి. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు వాడును, మాట్లాడుటకు చాలు ఒకసారి మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక అన్నాడు. అంటే ఏంటి, ఏం ఎరుగుదురు అంటున్నాడు ఆయన? ఆ ప్రశ్న మనం అడగాలి. అచ్చా, మనం ఆ క్వశ్చన్స్ అడుగుతానే ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు మనం ఎన్ని అధ్యాయాలు చదివేసాం అన్నది టార్గెట్ కాదు. చదివిని 2 వచనాలైనా 3 వచనాలైనా జాగ్రత్తగా సందర్భానుసారంగా లోతుగా మనం అర్థం చేసుకొని దాని యొక్క భావాన్ని మనం తెలుసుకున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మీరు అందరూ చెప్పింది కరెక్ట్, బట్ స్పాట్ అన్న రమేష్ గారు చెప్పినట్టుగా ప్రథమ ఫలము అన్న మాట మనం చూద్దాం. ఇంగ్లీష్లో ఏమన్నా అంటే రిమెంబర్ దిస్ అనే మాట. అంటే మన తెలుగులో మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక అన్న చోట రిమెంబర్ దిస్ చాలా ఇంపార్టెంట్గా, యూ మస్ట్ టేక్ నోట్ ఆఫ్ దిస్. అక్కడ మస్ట్ అనే పదం నన్ను క్యాచ్ చేసింది. యూ మస్ట్ అంటే వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం అని చెప్తున్నాడు. అంటే నొక్కి చెప్తున్నాడు. ఆయన నొక్కి చెప్పినప్పుడు మనం కూడా ఆగాలట. మనం నేర్చుకుంటున్నాం కదా, కొన్ని చోట్ల మనం కూడా ఆధార్తో పాటు పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళాలి. కొన్నిసార్లు ఆధార్ ఆగినప్పుడు మనం ఆగాలి. ఓకే, యూ మస్ట్ అంటున్నాడు అంటే చాలా ప్రాముఖ్యంగా కొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. సో యూ మస్ట్ టేక్ నోట్. ఏంటిది ఆ విషయం ఏంటంటే, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక అన్నప్పుడు ఏంటంటే ఆయన ఏం గుర్తు చేస్తున్నాడంటే, మీరు ప్రథమ ఫలాలు అనే మాటను గుర్తు చేస్తున్నాడు. ఎవరికి గుర్తు చేస్తున్నాడు? విశ్వాసులకి. ఇప్పుడు టెక్స్ట్ కూడా మనకేం గుర్తు చేస్తుందంటే, మీరు ఒక విషయాన్ని గమనించండి, యు ఆర్ హిజ్ పీపుల్. మీరు దేవుని ప్రజలు, మీరు దేవుని పొజిషన్. అంటే దేవుడు మిమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్నాడు, మీరు ఆయన సొత్తు. ఇంకా ఇంగ్లీష్లో కొన్ని చోట్ల ఏముందంటే హిజ్ ఓన్ పీపుల్. హిజ్ ఓన్ పీపుల్. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పదాలు ప్రతి విషయంలో. అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నేనెవరు అసలు ఏంటి అనేది. సో మనం చాలా స్పెషల్ పీపుల్, ప్రత్యేకింపబడిన గుంపు, సెట్ అపార్ట్ పీపుల్, చూజన్ పీపుల్, వెలపెట్టి కొన్న పీపుల్. వీఆర్ హిజ్ పీపుల్. ఆయన ప్రజలం. ఆయన ప్రజలన్న విషయం మీకు తెలుసు కదా, అది అక్కడ మాట్లాడేది. ఈ విషయం మనకు కొన్నిసార్లు విన్నప్పుడు కూడా కొత్తగా అనిపిస్తుంది, లేదంటే నిజమే కదా అనే ఫీలింగ్. కానీ మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక సత్యం. ఏంటి ఆ సత్యం ఏంటంటే, ఎవరైనా పేరెంట్స్ని మర్చిపోతామా? మన పేరెంట్స్ని మర్చిపోం. అలాంటిది దేవుడు నీకోసం నా కోసం శిలువ మీద అంత గొప్ప త్యాగం చేసి విమోచించుకొని ఒక పర్పస్ కోసం మనం చూస్ చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని మనం మర్చిపోయాం అనుకోండి, దట్స్ సో ఫూలిష్. సో ఈ విషయం మీకు తెలుసు కనుక, మీరు ఆయన ప్రజలు కనుక, మీరు ఆయన కోసం ఎన్నుకున్నటువంటి గుంపు కనుక, ఆయన జనాంగం కనుక. ఇంకొక చోట ఏమని మాట్లాడారంటే, యు ఆర్ సెట్ అపార్ట్ పీపుల్. సెట్ అపార్ట్ అన్నప్పుడు మీకేం గుర్తొస్తుంది? ఎక్కడి నుంచి ప్రత్యేకింపబడ్డారు? ఐగుప్తు. అని మనం చూసిన ఎగ్జాంపుల్ బ్రదర్స్ మీరు చెప్పినట్టుగానే, దేవుడు అంట గెద్ద రెక్కల మీద తీసుకొచ్చాడు ఆయన ఐగుప్తులో నుంచి. మనల్ని కూడా పాపంలో నుంచి, మురికిగా ఉన్న ఒక గుంపులో నుంచి ప్రత్యేకపరిచి ఒక పక్కనేసి, శుభ్రపరిచి పక్కనేసాడు.
సో మీరు ఆయన గుంపు అనే విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఆయన ఏమంటున్నాడంటే కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. దాని కింద మాట్లాడుతున్న మాటలన్నిటికీ భావం ఇది మనం నేర్చుకున్నది. సో ఆయన ఏమంటున్నాడంటే మీరందరూ కూడా ప్రపంచం మొత్తానికి మీరే మాదిరి. ప్రపంచానికి మీరు ఏమైనా నేర్పించాలంటే మీరు తప్ప ఇంకెవరు దిక్కులేరు. ప్రపంచం మొత్తానికి మంచి అంటే చూపించాలంటే మీరే చూపించాలా. మాట్లాడటం ఎలా అనేది మీరే నేర్పించాలా. బ్రతకటం ఎలా అనేది మీరే నేర్పించాలా. దేవుని ఆరాధించడం అంటే ఎట్లా మీరే నేర్పించాలా. ఇక లోకానికి వేరే అవకాశమే లేదు. లోకంలో ఏదైనా చేయాలి అంటే వెంటనే వాళ్ళందరూ కూడా మన తట్టు తిరగాలంట. తిరిగి ఇక్కడ నుంచి వాళ్ళు స్టెప్స్ తీసుకొని దే హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఎందుకంటే వీఆర్ ద ఎగ్జాంపుల్స్. అర్థమవుతుందా? అంటే మళ్ళీ ఇది మెసేజ్ లాగా అవ్వకూడదు కాబట్టి నేను ఒక బ్రేక్ వేస్తా. ఏమైనా జస్ట్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ ఎవరైనా? అంటే మన వెయిట్ ఏమైనా అర్థమవుతుందా అట్లీస్ట్ దాంట్లో? అరే మన మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది అన్న ఫీలింగ్ ఏమైనా వస్తుందా పోనీ అట్లీస్ట్? మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి మనకి ఇంకా బాధ్యత కలిగి ఎక్కువ బాధ్యత కలిగి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది ఖచ్చితంగా. క్లియర్గా కూడా అది ఖచ్చితంగా చూపించాలి. అంటే ఆల్రెడీ మనం ఒక మాదిరిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి ప్రధానంగా మనం దాన్ని క్లియర్గా ఖచ్చితంగా లోకానికి చూపించాలని. ఓకే, ఏదో ఒక రోజు యాక్టివిటీ కాకుండా రెగ్యులర్గా ప్రతిరోజు కూడా అది మనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా చిన్న లైనే మాట్లాడుతున్నాం కానీ చాలా ఇంపార్టెంట్ లైన్. అంటే చెప్పా కదా, వినగా కొన్ని విషయాలు చాలా అలవాటు అయిపోతాయి. క్యాజువల్ అప్రోచ్. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ దాన్ని ఏదో ప్రాపర్గా ప్రొనౌన్స్ ఎలా చేస్తారు, ఐఫిల్ టవరా, దానికోసం వాళ్ళది ఒక లైఫ్ టైం డ్రీమ్ ఉంటుంది కొంతమందికి. దానికోసం చాలా తప్పించిపోతారు అనమాట. నా లైఫ్లో ఎట్లాగని వెళ్ళాలి, ఎంత ఖర్చు పెట్టని వెళ్ళాలి అని అనుకుంటారు జనాలు. కొంతమందికి ఎవరెస్ట్ ఎక్కాలని, కొంతమందికి మంచి వాటర్ ఫాల్స్, ఏంది హైయెస్ట్ నయాగరా వాటర్ ఫాల్స్, ఇవన్నీ డ్రీమ్స్. దానికోసం 20 లక్షలు ఖర్చు పెడతారు. అయితే సరే వీడు చాలా కష్టపడి చాలా డబ్బులు పోగు చేసుకొని చాలా ఇదిగా ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాడు. 10, 20, 30 ఫోటోలు దిగిన తర్వాత సరే పక్కన ఇంకేముందో చూద్దాం బా అంటాడు. కరెక్ట్గా అరగంటకి వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. నయాగరా ఫాల్స్ అయినా అంతే, ఎవరెస్ట్ అయినా అంతే, ఏ దేశం వెళ్ళినా కూడా వాడి ఇంట్రెస్ట్ లెవెల్ ఏంటంటే అంతే, ఎక్కువసేపు కంటైన్ చేయలేడు. ఐఫిల్ టవర్ అయినా అంతే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకున్న సీఎం గారి పేరు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అంటే అసలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం చాలా గ్రేట్ పర్సన్ అని. ఆయన రోజు ఒక 2-3 సార్లు మీ ఇంటికి వచ్చిపోతున్నాడు అనుకోండి. వచ్చినప్పుడు లెగిస్తాం, సార్ రండి సార్ అంటాం. 2 రోజులు 3 రోజులు ఓకే, 4వ సార్ లెగం, ఏంటి సార్ చెప్పండి సార్ అంటాం. అలవాటు అయిపోద్ది, క్యాజువల్ అప్రోచ్. లైక్ వైజ్ క్రిస్టియానిటీలో కూడా మనకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే, అరే ప్రభు మీకోసం జన్మించాడురా, ఇమాన్యుయల్ మీకోసం వచ్చాడురా, మీకోసం ఆయన ప్రాణం పెట్టాడురా, శిలువ మీద త్యాగం చేశాడురా, తిరిగి జన్మించాడురా, ఈ పదాలు చిన్నప్పటి నుంచి ఇని మనకేంటంటే చలనం లేకుండా అయిపోతుంది కొన్నిసార్లు. క్యాజువల్ అప్రోచ్ అనమాట. అది ఏమి ఉండదు. ఆ చలనం లేని స్థితిని ఏమన్నా తెలుసా, స్పిరిచువల్ లెప్రసీ అన్నారు కొంతమంది పెద్దలు. స్పిరిచువల్ లెప్రసీ అంటే ఏంటంటే, లెప్రసీ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పాపం వాడికి గాయమైనా తెలియదు, చలనం ఉండదు, వాడి స్పర్శ ఉండదు, ఒక పక్కన రక్తం కారుతూ ఉంటుంది పాపం వాడికి తెలియదు, చెప్పాలి. క్రైస్తవులు కూడా కొంతమందికి అంతే, చలనం ఉండదు. పెద్ద పెద్ద ప్రసంగికుల దగ్గరికి వెళ్ళి కూర్చొంటారు, వాక్యం అంటూ ఉంటారు, మెసేజ్ అంటూ ఉంటారు, ఆరాధన ఛానల్ నడుస్తుంటుంది, యూట్యూబ్లో కొన్ని మెసేజ్ అంటూ ఉంటారు, కానీ వాడు బ్రతుకు మారదు. ఆ స్టేట్ని ఏమన్నారంటే స్పిరిచువల్ లెప్రసీ అన్నారు. అది మనం చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. మనం నొక్కుకుంటూ ఉండాలి, అసలు మనకు నొప్పి వస్తుందా లేదా, ఏదైనా తప్పు చేసినప్పుడు మన హార్ట్ బ్రేక్ అవుతుందా లేదా, మాట్లాడుకున్న మాట మనం మాట్లాడినప్పుడు మనం దేవుడి దగ్గర దుఃఖపడుతున్నాం లేదా,
ఇర్రెస్పాన్సిబుల్గా జీవిస్తున్నప్పుడు, లేదంటే సంఘానికి క్రమంగా వెళ్ళలేనప్పుడు, ఏమైనా ఈ సిచ్యువేషన్స్ అన్నీ అవుతున్నప్పుడు మన వైఖరి ఎట్లా ఉంది? మనకేమీ చలనం లేదు అంటే, ఓహో బహుశా నాకు స్పిరిచువల్ అప్రిషియేషన్ వచ్చిందేమో అనే భావంలోకి రావాలి. ఓకే, గోయింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆయన ప్రజలు అన్నప్పుడు దట్స్ ఎ బిగ్ వర్డ్. దేవుణ్ణి రిప్రజెంట్ చేసేటువంటి ఒక గుంపు మనం. ఇంకా వాక్యం ఏమంటుందంటే, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ హిస్ పీపుల్. సో ఆయన ప్రజలం కాబట్టి, ఆయన్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి, లోకానికి దేవుణ్ణి చూపించాలంటే మన ద్వారానే చూపించాలి కాబట్టి మనకి కొన్ని నియమాలు ఉన్నాయి, లేదంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మనం ఎలా జీవించాలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. సో దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సో ఆ లైన్లో చూద్దాం. నా ప్రియ సహోదరులారా, సంఘంతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక, ఫస్ట్ పాయింట్, ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడవాడును అనే మాట దగ్గర మనం ఒకసారి అడుగుదాం. అంటే మనం దేవుణ్ణి అంటే రక్షణలోకి వచ్చిన తర్వాత మన ఓల్డ్ థాట్ ప్రాసెస్లో నుంచి న్యూ థాట్ ప్రాసెస్లోకి మనం వస్తాం, అంటే కొత్తగా జన్మిస్తాం. సో కొత్తగా జన్మించినప్పుడు మనలో కనిపించాల్సిన ఒక ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే వినుటకు వేగిరపడాలంట. అంటే ఏం వినాలి? అక్కడ ఏం మాట్లాడుతాడు ఆయన? దేని గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క వాక్యం గురించి. దేవుని వాక్యం వినాలనేటువంటి కోరిక మనలో అధికంగా ఉండాలి. అలాంటి ఒక కోరిక మనలో లేదనుకో, దట్స్ ఎ ప్రాబ్లం మళ్ళీ. ఎందుకంటే వాక్యం చెప్తుంది మనం వినటానికి వేగిరపడాలి, వాక్యం వినటానికి వేగిరపడాలి అని చెప్పి అక్కడ ఆగట్లా. మనం చదువుకుంటే వెళ్తే దాని క్రియల్లోకి కూడా తీసుకురావాలని చెప్తుంది. సో అది మనం ఫర్దర్గా చూద్దాం. బట్ ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మనం వినటానికి వేగిరపడాలి. సో దాన్ని కొన్ని పదాలు ఏమని వాడారంటే, బీ ఏ కేర్ఫుల్ లిజనర్. అంటే ఏంటంటే చర్చ్కి వెళ్ళి గంట సేపు కూర్చొని చర్చ్ అయిన తర్వాత అరే మెసేజ్ ఏం చెప్పారా అంటే, ఏమో బ్రదర్ అని చెప్పి 10 నిమిషాలు ఆలోచించాం అనుకో, అది వింటాం కాదు. సో వీ హ్యావ్ టు బి ఏ కేర్ఫుల్ లిజనర్. చాలా జాగ్రత్తగా. లాస్ట్ వీక్ నేను ఒక విషయం చెప్తా ఉన్నా. చర్చికి వెళ్ళే ముందు నేను 2 దోశలు తిని బండి తీసా, అబ్బుగా ఉంది. ప్రాక్టికల్ థింగ్స్. నేను రాజు చెప్తున్నా, రాజు ఇడ్లీ తిందాం అనుకున్నా, నేను అనవసరంగా దోశ తిన్నాను అంటే, ఏమైంది మాకేం కాదే, నీకు ఎందుకు అట్లా వస్తుంది అంటే, ఒక్కొక్కడు వాడి ఒకటి ఆ దోశలు తింటే నాకు మొత్తం వస్తుంది. యూజువల్గా నేను తిన్నాను అంటే ఇది గొప్పగా చెప్పడం కాదు. బేసిక్ ప్రిపరేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూర్ గోయింగ్ టు చర్చ్. నువ్వు చర్చ్కి ఎందుకు వెళ్తున్నావు? టు లిజన్, టు లెర్న్, నేర్చుకోవాలి. అంటే నువ్వు నీ హార్ట్ టీచబుల్గా ఉండాలి. అంటే ఒకరు చెప్పినప్పుడు అంగీకరించే స్థితిలో ఉండాలి. బీ రెడీ, ఏ కేర్ఫుల్ లిజనర్, గుడ్ ప్రిపరేషన్. సాటర్డే నైట్ 2 గంటలకు 3 గంటలకు పడుకొని పొద్దున్న చర్చికి వెళ్ళి పాస్టర్ చెప్తుంటే ఓ నలుగురు ఆవలిస్తూ ఉంటే పాస్టర్ పరిస్థితి ఏం తెలుసా? పాపం చాలా అన్యాయం. పాస్టర్ అల్లాడిపోతాడు. ఎంత కష్టం. మీ నుంచొని చెప్తే ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే ఉంటుంది ఆ ఛాలెంజ్. సో మనకి ఒక విశ్వాసకు ఉండాల్సినటువంటి ఒక గుణం ఏంటంటే వినటానికి వేగిరపడాలి. దేవుడు ఈరోజు నాకు ఆయన వాక్యం నుంచి ఏం నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కేర్ఫుల్గా మనం వినాలి, చాలా జాగ్రత్తగా. మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు స్పీకర్కి మార్కులు వేస్తాం. ఎట్లా మాట్లాడుతున్నాడు, సరిగ్గా మాట్లాడుతున్నాడు లేదా, ఆయన అసలు ఎట్లా మాట్లాడకూడదు కదా, ఇట్లా చేయకూడదు కదా. అది మనం చూడాల్సిన విషయం కాదు అది. ఓకే, ఇంకొక మాట ఏమన్నారంటే థాట్ఫుల్ లిజనర్. అంటే కేవలం వినటమే కాదు, కానీ దాన్ని నువ్వు అనలైజ్ చేసుకుంటా చాలా జాగ్రత్తగా వినాలి, దానికి చూడాలి అనేది చెప్తా ఉన్నారు. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇక్కడ ఏమని మాట్లాడారంటే వినటానికి వేగిరపడాలన్నాడు. అంటే ఆతృత పడాలి, లేదంటే ఎక్కువ కోరుకోవాలని, ఎంతూజియాజం చూపించాలి, ఎక్కువ పోర్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు వినే విషయంలో ఉండాలి అని. సో ఒకసారి ఒక ఆయన చెప్పేటప్పుడు నేను విన్నాను అనమాట. దేవుడు చాలా ఇంటెన్షనల్గా కొన్ని పార్ట్స్ క్రియేట్ చేశాడు. ఓకే, దేవుడు కళ్ళు 2 ఇచ్చాడు, చేతులు 2 ఇచ్చాడు, చెవులు 2 ఇచ్చాడు, 4 మాత్రం ఒకటే ఇచ్చాడు. ఆయన జ్ఞానంలో
ఎందుకంటే చెవులు రెండు మీరు ఎక్కువ దాన్ని వర్క్ చేయాలి. నాలుక ఒకటి ఉంటేనే అల్లకల్లోలంగా ఉంది, రెండు ఇవ్వడు ఆయన. కాబట్టి నాలుగు మాత్రం ఒకటే ఇచ్చాడని చెప్పి ఆయన శైలిలో మనకు అర్థం అవ్వాలని చెప్పాడు. సో మనకి ఇయర్స్ రెండు ఉన్నాయంటే మన హార్ట్, మనం సిద్ధపాటు ఎట్లా ఉండాలంటే వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ మీ టుడే అనేటువంటి సిద్ధపాటు మనకు చాలా చాలా ప్రాముఖ్యం. సో దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడేమో అనిపించింది నాకు. సో మనం ఇంకొన్ని ముందుకు చూద్దాం, ఇంకా ఎటువంటి సిద్ధపాటుతో ఉండాలనేది. బిఏ వినడానికి వేగిరి పడండి అని అన్నప్పుడు ఏం జరగాలి? మీ థాట్స్ ఏంటి? వినాలి అంటే ఏం జరగాలి? ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సూపర్ పాయింట్. ఫస్ట్ మనకు ఆసక్తి ఉండాలి, మంచి పాయింట్. ఇంకా ఒకసారి అంట, సారీ బ్రదర్, చెప్పండి మీరు ఏమన్నారు? ఇష్టపడాలి. ఇష్టపడాలి, నువ్వు చెప్పింది ఇంట్రెస్ట్. ఓకే. ఇంకా అలాగే ఉంటున్నామా లేదా, మనం ఏం చెప్పాలనుకుంటున్నామా. ఓకే. ఏం నేర్చుకుంటాం, వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ us అనేది. ఒకసారి అంట ఇట్లానే ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు, ఒక పాస్టర్ గారు, కమ్ ఓవర్ లెట్స్ హ్యావ్ డిన్నర్. సో ఫ్యామిలీగా ఆయన వెళ్ళారు. వెళ్తే పాస్టర్ గారు యూజువల్ టైం ఈవినింగ్ 8 to 9 ప్రేయర్. సో ఆయన ఇట్లానే పక్క రూమ్లో ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. సో 8 నుంచి 9 వరకు ఆయన ప్రేయర్ టైము. సో వీళ్ళు ఉన్నారు వర్క్లోనే, క్యాజువల్గా ఆయన ఎవ్రీడే వెళ్తూ ఉంటాడు. 2-3 days స్పెండ్ చేసిన తర్వాత ఈయన అడిగాడంట, ఏంటి బ్రదర్ అసలు నువ్వు 8 to 9 ప్రేయర్కి వెళ్తావు, అసలు ఇంత సైలెంట్గా ఎట్లా ఉంటావు, ఏం అర్థం కాదు, లాస్ట్ 10 minutes మాత్రం ఏదో సౌండ్ వస్తుంటుంది ఏంటి అంటే, ఆయన అంటాడంట, ఫస్ట్ 50 minutes ఐ లిజన్ టు గాడ్, లాస్ట్ 10 minutes ఐ విల్ రెస్పాండ్ టు గాడ్. సి ద వే వీ డూ ప్రేయర్ అంటే క్వైట్గా ఉంటే వీ విల్ లిజన్ వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్. సో దట్ ఈస్ హిస్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో మీరు ప్రయత్నం చేయాలంటే చేయండి, అట్లేం లేదు. సో బేసికల్గా ఏంటంటే వినాలి అని అంటే ముందు మనం మీరందరూ అన్నట్టుగా విల్లింగ్నెస్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ బేసిక్ ఎథిక్స్ కదా. ఖచ్చితంగా దోశలు తినకూడదు, ఎర్లీగా పడుకోవాలి. ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ దాట్. ఎర్లీగా పడుకోవాలి, ఎగ్జైటింగ్గా వెళ్ళాలి, పనులు ఆ రోజు పెట్టుకోవద్దు ఎర్లీ మార్నింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫరింగ్ మనం ఆ మూమెంట్ లాస్ట్ మూమెంట్ ఎత్తుకుంటాం. ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్, బట్ వీ ఫెయిల్ అటర్లీ. అప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్తాం, స్టెప్స్ ఎక్కి వెళ్తాం, వర్షిప్ అయినాక వస్తాం, వర్షిప్ మధ్యలో వస్తాం, ఏందో చేస్తాం మనం. అక్కడే మనకు తెలిసిపోద్ది, అరే వేర్ ఆర్ వి స్టాండింగ్. ఇవన్నీ చాలా బాధ కలిగించే విషయాలు. ఈవెన్ దేవుడికి కూడా, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టడానికి రావటం ఏంటి, ఆయన కలవటానికి నువ్వు టైంకి వెళ్ళలేకపోవటం ఏంటి అంటే సువార్త ఇంకా మనకు సరిగ్గా అర్థం కాలేదంటే చాలా ఇంపార్టెంట్ సైన్స్ అది. సువార్త అర్థమైనోడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుని మీద మనకు ప్రేమ ఎంత ఉంది అన్నది వాటి మీద కూడా తెలుస్తుంది. అంటే జడ్జిమెంట్లు కాదు, ఎప్పుడో ఒకసారి మిస్ అవ్వడం దట్స్ ఓకే, బట్ యూ కమింగ్ టు ద చర్చ్ ఆన్ ఏ క్యాజువల్ మైండ్ సెట్ ఈజ్ రియల్లీ అది కన్సర్నింగ్. సో మనం ఆ విషయం ఒకటి ఉండాలి. ఇంకోటి, దేవుడు తను ఇష్టపడి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వినగలిగే చెవులు కూడా మనకు ఉండాలి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకో రెండో పాయింట్ ఏమంటున్నాడు ఆయన? సో చెప్పమ్మా. మాట్లాడటకు ముందేమన్నాడు? వినడానికి వేగిరపడండి అన్నాడు. మళ్ళీ రెండోది ఏమంటున్నాడంటే మాట్లాడటానికి నిదానించండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకేమనిపించిందంటే మాట్లాడడానికి నిదానించాలి అంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఏంటి? ఆత్మ యొక్క ఫలం. ఆచితూచి మాట్లాడే దాని గురించి చెప్తున్నాను. అంటే మనం ఎక్కడ జ్ఞానంతో ఎట్లా మాట్లాడాలి దేవుడికి సంబంధించిన అంటే మనం రెగ్యులర్గా వినే చాలా పదాలు ఉన్నాయి. అంటే లోకంలో నానుడు కూడా, నోరు మంచిదైతే బాగా చెప్పారు అందరు ఒకటేసారి అని మనకు తెలుసు కదా రెగ్యులర్గా. అంటే ఈ మాటలన్నీ ఈ
ఫ్రేజెస్ అని ఎక్కడి నుంచి వస్తాయంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మన పెద్దలు ఎక్కడి నుంచో అవి వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. అగ్గి రవ్వ చాలు అడివంతా కాలిపోద్ది, చిన్నది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మాటల నుంచి, పోలికల నుంచి వచ్చినాయి. మాటకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అన్ని ఆయుధాల కన్నా చాలా బలమైన ఆయుధం నాలుకట, మన మాటలట. నాకు మ్యారేజ్ అయినాక నేను రిలైజ్ అయినటువంటి ఒక పాఠం ఏంటంటే, మీరు ఎక్కడ ఎందుకు చెప్తాను తెలియదు కానీ, క్రైస్తవులు వైఫ్స్ని కొట్టరు, కానీ మాటలతోటి దెబ్బల కన్నా ఎక్కువగా హర్ట్ చేస్తారు. అది నాకు కొంచెం మెర్లీగానే మ్యారేజ్ అయినాక అర్థమైపోయింది. సో ఇలా కూడా మనుషులను బాధ పెట్టవచ్చా అని నా వైఖరి వల్ల నాకు అర్థమైన విషయాలు అన్నమాట. మాటలు అంత డేంజర్. మనం కొట్టం, దానికన్నా అధికంగా వాళ్ళని బాధ పెట్టే అట్లాంటి మాటలు మనం మాట్లాడగలుగుతాం. అంటే మన కోపాన్ని వెళ్ళదూర్చుకోవడానికి ఎటువంటి మాటలను మనం మాట్లాడతాం. ఆయన ఏమంటున్నాడంటే, అరే మీరు ఆయన ప్రజలు రా బాబు, మీరు లోకానికి మీరు ఒక మాదిరిని చూపించాలి. లోకానికి ఏం మాదిరి చూపించాలంటే దేవుని వాక్యం కోసం పరితపించిపోయే ప్రజల్లాగా మీరు కనబడాలి. దేవుడి వాక్యం కోసం పరిగెత్తేటువంటి ప్రజల్లాగా మీరు కనబడాలి. ఆయన వాక్యం లేకపోతే దాహంతో చచ్చిపోయేటటువంటి ఒక వైఖరి మీ జీవితంలో కనబడాలి. అదేవిధంగా మాట్లాడే విషయంలో మీరు తగ్గించుకొని ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు? మాట్లాడటకు నిదానించుకొని ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన ప్రజలం. సో మనలో అన్నిట్లో మార్పు రావాలి. ఈ మాటల వల్ల ఉన్నటువంటి చెడు ఏంటో ఈ యాకోబు పత్రికలో మనం కొంచెం ముందుకెళ్ళినాక చూస్తాం. దాని యొక్క వెయిట్ ఏంటి అనేది. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయి? ఎప్పుడైనా మీరు మాటలతో ఎవరైనా బాధ పెట్టారా? ఆ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మాటలు తోటి బాధ పెట్టడం అనేది దేవుడికి అసలు ఇష్టం లేనటువంటి ఒక విషయం. మనం ఇంకొన్ని రిఫరెన్సెస్ చూపిస్తా, అవునా అనిపిస్తుంది మనకు. మనం ఏంటంటే క్రిస్టియన్స్గా మనం ఓన్లీ వైఫ్స్ని కొట్టం, దాన్ని దాటి మనం హర్ట్ చేస్తాం చూసారా, క్రిమినల్ మైండ్ సెట్ అది. దాన్ని మనం ఓవర్కమ్ చేయకపోతే వర్కౌట్ కాదు అది. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. వాక్యం అసలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయడమే కాదు, దాన్ని చాలా కఠినంగా చూస్తుంది వాక్యం. అది మనం చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. మీకు ఏమైనా సీన్స్, ఏమైనా సిచ్యువేషన్స్ గుర్తుకొస్తున్నాయా? గుర్తుకొస్తే ప్రైజ్ గాడ్. సో దోస్ ఆర్ ద టైమ్స్. ఆ సిచ్యువేషన్స్ గురించి మనం రిపెంట్ అవ్వాలి దేవుడి దగ్గర. సో నేను ఎట్లానే ఇది రీసెంట్గా మా ఆఫీస్లో ఉన్న ఒక సిచ్యువేషన్ నుంచి గుర్తుకొచ్చింది నాకు. మౌన వ్రతం అని ఒకటి ఉంది. విన్నారా మీరు? మౌన వ్రతం నేను చూస్తా ఉన్నాను. అసలు దాని ఆరిజిన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటే, దాని ఆరిజిన్ చాలా కొంచెం హిందూ ఫెయిత్ నుంచి వచ్చిన విషయాలు ఉన్నా కూడా కొన్ని మాటలు అంటే మనకు అవసరం అవుతాయని చెప్పి నేను పిక్ చేసింది ఏంటంటే, వాళ్ళు మౌన వ్రతం దేనికోసం చేశారయ్యా అంటే ఇట్ రెడ్యూసెస్ గాసిప్. అంటే నువ్వు మాట్లాడకుండా ఉంటే సగం సమస్యలు తీరిపోతాయని వాళ్ళు అర్థం చేసుకున్నారు పెద్దలు. అరే నువ్వు మాట్లాడకుండా ఉంటే చాలా సంసారాలు అయితే ఓకే అని చెప్పి మౌనవ్రతం స్టార్ట్ చేశారన్నమాట. ఇట్ రెడ్యూసెస్ గాసిప్, ఇట్ రెడ్యూసెస్ యాంగర్ అండ్ ఇట్ విల్ లీడ్ టు ప్యూరిటీ అండ్ ప్యూర్ థాట్స్. మనం మౌనంగా ఉంటే థాట్స్ అన్నీ కూడా రిఫ్రెష్ అయ్యి ప్యూర్ థాట్స్ బయటకు వస్తాయట. సో ఆ లైన్లో బహుశా అది కూడా ఒక భాగం చేసుకొని మౌనవ్రతం వాళ్ళు స్టార్ట్ చేశారు అని. సో మౌనంగా ఉంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి. అది లోకంలో ఉన్న నాడు నుంచి మనం చూస్తున్నటువంటి విధానం. కానీ విశ్వాసులుగా మనకు ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటి, మనకు ఉన్నటువంటి ఒక సరిహద్దు ఏంటయ్యా అంటే, వినడానికి నువ్వు ఆతృతగా ఉండాలి, మాట్లాడటానికి మాత్రం నువ్వు నిదానించి ఉండాలి. అయితే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే మీకు తగదు. మీరు మాట్లాడటం అది మీకు తగదు. దానివల్ల ఉన్న చెడు ఏంటో బైబిల్ మనకు చాలా స్పష్టంగా ముందే చెప్పేస్తుంది. కాబట్టి మీరు సెల్ఫ్ కంట్రోల్ని వాడాలి, ఆత్మ యొక్క ఫలాన్ని మీరు వాడాలి. ఒకవేళ అంటే నాకు యాక్చువల్గా ఈ పెద్ద సమస్య ఉంది. అంటే పెళ్ళి నాకు కొంచెం తగ్గించాను అనుకోండి. నాకు వెన్ ఐ వాజ్ యంగ్ 20-25 ఆ గ్యాప్లో నాకు చాలా బాగా రియలైజ్ అయిన విషయం ఏంటంటే, అవసరం లేకపోయినా ఏదో కామెడీ చేస్తూ ఉండేవాడిని. ప్రతి దాంట్లో దూరటం, ప్రతి దాంట్లో మాట్లాడటం.
అది చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడటం, ఆ మాటలు మనకి తెలివి ఉండదు కదా, ఏదో తప్పు తొలటం, ఇబ్బంది పడటం, మళ్ళీ నేను గిల్టీ ఫీల్ అవ్వటం, ఎందుకు మాట్లాడాలరా అనే ఫీలింగ్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దాని కొన్ని 1-2 రెఫరెన్సెస్ కూడా చూద్దాం మనం. ప్రోవర్బ్స్ సామెతలు 10వ అధ్యాయం. అంటే మళ్ళీ కొంచెం ఇదేమైనా శర్మన్ మోడ్లోకి అయితే వెళ్ళట్లేదు కదా, మీరు మాట్లాడాలి. ప్రోవర్బ్స్ సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం. చాలా చాలా ఫేవరెట్ వర్సెస్ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి కూడా. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. చూసారా, మనం ఏం చేస్తామంటే మన జ్ఞానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ వాక్యం రివర్స్లో చెప్తుంది. నువ్వు ఎక్కడైతే తగ్గి నోరు మూసుకొని ఉంటావో యు ఆర్ వైజ్. ఇంగ్లీష్లో ఏమన్నా బ్రదర్ చదవండి. Sin is not ended by multiplying words, but the provident hold their tongues. ఓకే, ఏ వర్షన్ సార్ అది? ఓకే, యా. సో మనం వెన్ వీ హోల్డ్ అవర్ వర్డ్స్ వీ విల్ కన్సిడర్ యాజ్ వైజ్. సో మాట్లాడటం అనేది అధికమైన మాటల్లో ఉండేటువంటి దోషం గురించి మనం చూస్తున్నాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. Multitude of words there wanteth not sin, but he that refraineth his lips is wise. Yeah, that's what we're talking about. Too much talk leads to sin. Be sensible and keep your mouth shut. చూసారా, ఎన్ఎల్టీ చూసారా, లిటరల్ మంచి 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 ట్రాన్స్లేషన్. కీప్ యువర్ మౌత్ షట్, దెన్ యూ విల్ బి కన్సిడర్డ్ వైజ్. ప్రతి దాంట్లో సందర్భం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా, నీ ఇన్వాల్వ్మెంట్లు ఉన్నా లేకపోయినా మనం వెళ్ళిపోయి మాట్లాడేసి మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాం చూసారా, దొరికిపోతాం. చాలా స్పష్టంగా చెప్తున్న మాటలు. నేను చాలాసార్లు దొరికేవాడిని, తర్వాత నాకు ఈ వర్సెస్ నాకు ఎక్కడి నుంచి దొరికినాయి. నిజమే కదా, ఓహో నోరు మూసుకుంటే మనం జ్ఞానులుగా ఎంచబడతామా అని నేను స్లో డౌన్ చేయడం ప్రయత్నం చేశా. అఫ్కోర్స్ దేవుని కృపను బట్టి కొంతవరకు ఆపగలిగాం. సో అదే ప్రోవర్బ్స్లో 13వ అధ్యాయం. ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా 2-3 ఉన్నాయి మంచి మంచి. 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకున్నాడు, ఊరకొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకోడు. చూసారా, ఊరు కనుక మాట్లాడేవాడు అంటే ఆడికి పని లేదు. ఇక వాడి పని అంతా ఏంటంటే ఇక ఫోన్లు మాట్లాడటం, ఆడని వస్తే హాయిహాలో అంటాం, అవసరం ఉన్న లేకపోయినా 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేయటం. వీడు మళ్ళీ అదే కాదు, మళ్ళీ పక్కనోడు గురించి మాట్లాడతాడు, వాళ్ళ గురించి మాట్లాడతాడు. అన్ని గాసిపింగ్ అనమాట. టూ మెనీ వర్డ్స్. అవసరం ఉన్నా లేకపోయినా ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడి వదిలిపెట్టడం జ్ఞానం. అవసరం లేని విషయాల గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఉబలాటం ఉంటుంది చూసారా, ఆ ఉబలాటంతో వచ్చింది ప్రాబ్లం. వాక్యం దాన్ని హెచ్చరిస్తుంది, కరెక్ట్ కాదంటుంది వాక్యం. నీకు తగదు అంటుంది. నువ్వు లోకానికి ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలంటే కీప్ యువర్ మౌత్ షట్. మౌత్ షట్ పెట్టుకోవడం అనేది ఒక గిఫ్ట్. నువ్వు మౌత్ షట్ పెట్టుకుంటే వాక్యానుసారంగా బతుకుతున్నట్టు. గబగబా 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 మాట్లాడి అవసరం ఉన్నా లేకపోయినా వాడి గురించి వీడి గురించి ఒకడికి చెప్పాలని ఆతృత ఉంటుంది, ఒకడికి తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. అరే అదేమైందిరా, అరే ఇదేమైందిరా, అప్పుడు ఫోన్ చేస్తున్నాడు చేశాడా, వాళ్ళిద్దరికి ఎందుకు గొడవ అయిందిరా, వీడు ఎందుకు రావట్లేదురా అంటే వీడికి గుడ్ కన్సర్న్తో అడగడం. వీడికి ఒక ఉంటుంది అన్నమాట లోన్ ఇచ్చింగ్, దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి. అది తగదు అంటున్నాడు ఆయన. ఎందుకంటే దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్లీ డిజైర్. అది నీకు తగదు బికాస్ ఆయన ప్రజలుగా నీకు అది తగదు. అది మేకింగ్ సెన్స్, యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా. అలాంటి ప్యాచెస్, అలాంటి ఏమైనా ఇచ్చింగ్స్ మనకుంటే మనకు తగదు అది. సో వీ హ్యావ్ టు లెట్ ఇట్ గో. ఇంకొకటి ఏంటంటే, మనతో ఎవరైనా వచ్చి మనల్ని స్క్రాచ్ చేస్తున్నారు అనుకోండి, మనం చెప్పాలి నో 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 లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్, లెట్స్ టాక్ సంథింగ్ ఎల్స్ అని మనం ఆపగలగాలి. లేదు మనం కూడా వెళ్ళి అబ్బా చాలా సూదింగ్ ఉంది చెప్పు, ఇంకా కావాలని అనుకోండి, దెన్ అది చాలా రఫ్. సో యా ప్లీజ్. వర్డ్స్ కానీ, టాపిక్స్ కానీ, విషయాలు కానీ గాడ్లీ కన్సర్న్తో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయడం తప్పులేదు. కానీ ఏదో తెలుసుకోవాలి, వాడు ఎలా నాశనం అయిపోయాడు,
వీడు ఎలా ఓడిపోయాడు, వాడు ఎలా డిస్టర్బ్ అయిపోయాడు, నేను నుంచోగలిగాను వాడు నుంచోలేకపోయాడు అని ఒక అర్థం కానీ ఒక క్రిమినల్ యాటిట్యూడ్లోంచి వస్తుంది మన థాట్ ప్రాసెస్. కానీ అవి కూడా పరిశుద్ధంగా మాట్లాడుకుంటాం, అది మన జ్ఞానం. దేవుని కృప వల్ల నేను బాగానే ఉన్నాను బ్రదర్, ఆ బ్రదర్ చెప్పినప్పుడు వినలేదు, అది నీకు గాడ్లీ కన్సర్న్ ఉండదు. ఏదో నువ్వు గొప్పగా నువ్వు చూపించుకోవడానికి మాట్లాడేటువంటి మాటలు అనమాట, డిసెప్షన్లోంచి వచ్చే మాటలు, మోసం. ఇంకొక మంచి రెఫరెన్స్ చూస్తారా, నా ఫేవరెట్ రెఫరెన్స్ ప్రోవర్బ్స్, అదే సామెతల గ్రంథం. ఇవన్నీ ఏమంటాం మనం, విజ్డమ్ బుక్స్ ఇవన్నీ. ఓకే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం. అసలు మాట్లాడే పని లేదు ఇంకా. ఇది నన్ను బాగా టచ్ చేసింది ఈ వర్స్, అంటే నాకు బాగా అప్లై చేసుకున్నాను. 17th chapter 28th verse. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినేడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. అది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నువ్వు చదువు అన్నది, నీ వర్షం చాలా బాగుంది. 17th chapter 28th verse, Proverbs. చెప్తాడు, మన సింపుల్ లాంగ్వేజ్ చదువుతాడు కుర్రాడు. Even fools are not wise if they keep silent, and disconcerting if they talk all their tongue. Even fools are not wise when they keep silent, with their mouths shut. ఇప్పుడు They seem intelligent. సింపుల్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ జ్ఞానులు, బాగా చదువుకున్న వాళ్ళు, కొన్ని విషయాల మీద చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు. నాకు ఏమీ రాదు, నేను కూడా కూర్చున్నా సందర్భంలో, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, నేను కేవలం తలుపుతా ఉన్నా, ఓకే 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 అనుకుంటే నేను కూడా జ్ఞానికి ఎంచబడతా. లేదు, నేను నోరు తెరిచి ఏదో మాట్లాడాలని తెలిసే ప్రయత్నం చేశాను అనుకోండి, దొరికిపోతా. నాకు అది చాలా సెన్స్ అనిపించింది. సో బేసికల్గా నువ్వు జ్ఞాని అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే, బెటర్ యూ షట్ యువర్ మౌత్. బోల్డ్ చెప్పొచ్చు మనం చెప్పుకుంటూ పోతే. అదే ఒకసారి నేను అదే మెడికల్ సైడ్ కాబట్టి నేను వొకేషనల్ ఎంఎంటీ వాళ్ళకి మా ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు, ఆయన లెక్చర్ యాక్చువల్లీ. అదే నేను కూడా అదే సబ్జెక్ట్ ఉన్నాను. ఆయనకి కాలేజ్లో యూనివర్సిటీలో పంపించారు అనమాట. ఆయన వేరే కాలేజ్ వెళ్తున్నాడు, బట్ మనిషికి డబ్బా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ కంప్లీట్ అయ్యాడు, అక్కడ కంప్లీట్ 2 కాలేజ్ కంప్లీట్ అయ్యాడు. కానీ నాకు ఒక్క కాలేజ్కి వెళ్ళాలి, నన్ను పంపించాడు ఒక్క కాలేజ్. వెళ్ళాను, నాకు అసలు ఏం రాదు, ఏం క్వశ్చన్ రాదు, తెలియట్లేదు. ఎందుకంటే సబ్జెక్ట్స్ అది ఎన్నో క్రితం చాలా అయిపోయింది, గుర్తులేదు నాకు. ఇండియన్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి సెకండ్ ఇయర్. సో వెళ్ళిన తర్వాత అక్కడ నేను వైవా తీసుకోవాలి, ఇమీడియట్గా ఎగ్జామ్ అంటే మేనేజ్ చేస్తాను, కానీ వైవా తీసుకోవాలి. ఏ క్వశ్చన్ కానీ కొంచెం ముందు చెప్పుకుంటే కొంచెం ప్రిపేర్ అవుతుండే నా క్వశ్చన్స్. సడన్గా చెప్పి వెళ్ళు అంటే నేను ఏం ప్రిపేర్ అవుతాను. అందరు లెక్చరర్స్ ఉన్నారు, ఎట్లా మేనేజ్ చేసి ఆ వైవా ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ లంచ్ అనమాట. లంచ్ చేసుకొని వెళ్ళిపోవాలి, పేపర్ సబ్మిట్ చేసి. ఇప్పుడు నేను నోరు ఇప్పితే దొరికిపోతా. మీరు ఎక్కడ చదువుతా, ఎక్కడ కాలేజ్ ఏంటి అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళు. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావాలి. అని అన్నాడు, నువ్వు ఒక ఆయుర్వేదికి సంబంధించిన దానికి నువ్వు ఇట్లా అని చెప్పు, ఏం కాదా అన్నాడు. అని ఏదైతే చెప్పాడో ఆ ఒక్క మాట రెస్పాండ్ చేసి సైలెంట్ కూర్చున్నా. ఎక్కువ మాట్లాడిన ఒక ఆప్షన్ లేదు ఇంకా. అంటే మనం మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, కానీ అనుకున్నా ఏం మాట్లాడద్దు, అడిగితే చెప్తాం, లేదంటే సైలెంట్ ఇవ్వండి చేసుకొని చేద్దామా అనుకున్నా. ఆ రోజు ఎట్లా సైలెంట్గా ఓపి పట్టేస్తున్నా, సైలెంట్గా ఉన్నా. దేవుని వాళ్ళ ప్రేర్ చేసుకున్నది ఏమో మిస్టేక్ అనుకుంటాను, నేను ఆలోచించలేదు, హెల్ప్ చేయదేమని చెప్పి అనుకున్నా. అట్లనే ఎంత ఓపి పట్టానంటే ఆ రోజు అంత ఓపి పడినా. అది ఎప్పుడు టైం వరకు చూసి మెల్లగా బయట పడ్డా. అంటే నిజమే, వాస్తవానికి చాలాసార్లు మనం ఇలాంటి ప్రాక్టికల్ థింగ్స్ మనం ఫేస్ చేస్తాం. చెప్పారు 100%. మెయిన్ అంతే, మేజర్గా ఏంటంటే మన జ్ఞానాన్ని మనం ప్రదర్శించుకోవాలని చెప్పి మనం మాట్లాడతాం. అక్కడ మనం ఎంత జ్ఞానం లేని వాళ్ళో మనం తెలిసిపోద్ది. సో మనం మన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తాం బేసికల్గా మనకు తెలియకుండా. సో వాక్యం ఏమంటుందంటే, అరే బాబు
మాటలు చాలా 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 ఇంపార్టెంట్, చాలా విలువైనవి. అవసరం లేకుండా వాడకు, అవసరం లేకుండా వాడకు. అవి ఆ మేలు కొరకే వాడు అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా ముఖ్యంగా ఏంటంటే మనం ఒకవేళ మాట్లాడిన మాటలు కూడా అది కొంతమందిని చాలా హర్ట్ చేస్తాయి. అంటే కొన్ని మాటలు అంట అవి శాశ్వత కాలం దాని యొక్క మరకలు ఉండిపోతాయంట కొంతమంది జీవితాల్లో. చూసారా మాటలు, ఒక మాట, ఆ మాట జీవితాంతం శాశ్వతంగా వాళ్ళ హృదయాల్లో ఈ గాయాన్ని చేస్తాయంట. ఆ గాయం ఎవరు మార్చలేరు, మనం టక్మని అంటాం. సో ఇట్ హ్యాస్ పవర్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తగదు. మనం మాట్లాడే విషయంలో నిదానించి ఉండాలి, వినే విషయంలో వేగిరపడాలి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? మన వైఖరి లోకం చూస్తుంది. ఓహో ఇలా మాట్లాడాలా, దేవుడి కోసం ఇలా ఆరాటపడాలా, ఇలాంటి చోట మౌనంగా ఉండాలా. కొంతమంది చూడండి చాలా హంబుల్గా ఉంటారు, ది బిహేవ్ రియల్లీ వెల్. వి సీ దమ్ అండ్ సే వావ్ యార్, అరే భలే భలే బిహేవ్ చేస్తున్నాడు అబ్బాయి అంటాం లేదా? లోకం చూసి మురిసిపోవాలంట, విశ్వాసం చూసి. మురిసిపోతున్నారా? ఇంట్లో మురిసిపోవట్లేదు. చూడండి, అంటే మన మీద ఉన్న బాధ్యత. లోకం చూసి మురిసిపోవాలంట. అరే ఇట్లా కదా లైఫ్ అంటే, అరే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎంత బాగున్నారు, బ్రదర్స్ ఎంత చక్కగా జెల్ అవుతున్నారు, అరే ఇలా వర్కింగ్ లైఫ్ ఎంత బాగుంది, ఇలా మాటలు ఎంత ప్యూర్గా ఉన్నాయి, ఇలా సంభాషణలు ఎంత ప్రేమ ఉంది, ఇలా కుటుంబ వాతావరణం ఎంత బాగుంది. ఇవి కదా మన దేవుడు అదే కోరుకుంటున్నాడు. అరే లెట్స్ మేక్ ఎ న్యూ కింగ్డమ్, లెట్స్ మేక్ ఎ న్యూ కల్చర్, లెట్స్ ఇనిషియేట్ సంథింగ్ న్యూ. అందుకోసం మనం పిలువబడ్డాం. సో మనం మాట్లాడేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ మన వైఖరి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. అయితే అసలు మన మాటలు ఎలా ఉండాలి అనేది చూద్దాం. అది కూడా ఒక యాంగిల్లో. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఐఎమ్ ఓకే ఇఫ్ వన్ పర్సన్ సే yes, ఐఎమ్ గుడ్. యా అబ్సల్యూట్లీ. కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసియన్స్ చాప్టర్ 4:6. చాలా జాగ్రత్తగా ఉండండి. మనం మాట్లాడుకునే ప్రతి మాట ఈ వాక్యానికి దగ్గరగా ఉందా లేదా. ఒకవేళ లేదు అంటే ఆ మాటలు ఆపేయాలి. ఇంట్లో మనం హెచ్చరించాలి మన ఫ్యామిలీలో మెంబర్స్ని కూడా. ఇంట్లో పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఆగండి అని చెప్పాలి మనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యేకమైన విలువలను అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలిగాను కృపాసహితముగా ఉన్నది. అసలు ఆ మాటలు చూసారా? అసలు ఆ మాటల్లో ఉన్న బ్యూటీ చూసారా? కొంతమంది మనల్ని కలవటానికి ఇష్టపడరు బ్రదర్స్, తెలుసా మీకు ఆ విషయం? ఆడితే ఏం కలుస్తామంటారు. అసలు అది మన టెస్ట్ మనీ. కొంతమంది చూసి కూడా చూడకుండా వెళ్ళిపోతారు. మనం ఒకవేళ అలా ఉన్నామేమో కొంతమందికి తెలియదు. కొంతమంది ఎత్తుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు కలవటానికి. అలా నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నానని అంటారు కొన్నిసార్లు. అలా అంటున్నారా లేదంటే మనం చూసి పారిపోతున్నారా? డిఫరెన్స్ చూడండి. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు, అంటే రుచిగా. మీతో మాట్లాడుతుంటే యూ షుడ్ ఫీల్ ద టేస్ట్ ఫర్ లైఫ్. మన మాటల్లో ఒక వ్యక్తి గమనించాల్సినటువంటి విషయాలు ఉప్పు వేసినట్టుగా, ఎల్లప్పుడూ రుచిగలదిగా, కృపాసహితంగా ఉండనియుడి. దానికి ఇంగ్లీష్లో చదువు అనంత్. Let your conversation be gracious and effective, so that you will have the right response for everyone. సరే, గ్రేషియస్ అనే మాట సరే, కృపతో కూడుకున్నటువంటి మాటలు. కొంతమందితో మనం మాట్లాడినప్పుడు మనం కూడా ఇంట్రెస్ట్ చూపియం. అడ్డుపడ్డాడు కదా అని మాట్లాడతాం. వై ఆర్ యూ నాట్ టేకింగ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అక్కడ నువ్వు కృపాసహితంగా మాట్లాడితే నువ్వు వాక్యాన్ని నువ్వు నెరవేర్చినట్టేగా. ప్రేమగా మాట్లాడి రుచిగా మాట్లాడితే నువ్వు నెరవేర్చినట్టేగా. మనం ఏం చేస్తామంటే అసహనాన్ని ప్రదర్శిస్తాం. అబ్బా మళ్ళీ వచ్చాడు రా వీడు అంటే. దేవుడేమో నీ మీద సహనాన్ని ప్రదర్శిస్తా దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు, నువ్వు మాత్రం అసహనానికి ప్రదర్శించటం. దేవుడు వాక్యం ఏమంటుందంటే, యాకోబు గారు ఏమంటున్నారంటే 12 గోత్రముల వారికి రాస్తే ఏమంటున్నారంటే ఇది మనకు తగదు. యు ఆర్ స్పెషల్ పీపుల్, గాడ్స్ పీపుల్. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అరే మీరు మాట్లాడితే రుచి రావాలా. మన ఫ్యామిలీలో డిస్కషన్స్ ఎట్లా ఉంటాయి? రఫ్గా ఉంటాయి కదా, చాలా రఫ్గా ఉంటాయి. ఉన్న రుచి పోతుంది.
ఇంట్లో వాళ్ళు అనుకోవాలంట, మా అబ్బాయి ఎప్పుడు వస్తాడో, మేబీ విల్ హ్యావ్ సమ్ గుడ్ టాక్ విత్ హిమ్ అని వెయిట్ చేస్తుండాలి. ఇంట్లో పిల్లలు పేరెంట్స్ కోసం వెయిట్ చేయాలి, వైఫ్ హస్బెండ్ కోసం వెయిట్ చేయాలి, మనం వైఫ్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు కలిసినప్పుడు మన జాయ్ రెట్టింపు అవ్వాలి. మనం కూడా తోటి విశ్వాసం కలిసినప్పుడు సంఘంలో దే షుడ్ ఫీల్, వీ షుడ్ సీ స్మైల్ ఆన్ దర్ ఫేస్. మనం చాలా క్యాజువల్గా కలుస్తాం. మన విష్ గ్రీట్ చేసేటప్పుడు కూడా ప్రేమతో గ్రీట్ చేయం, కొన్నిసార్లు క్యాజువల్గా గ్రీట్ చేస్తాం. ఏమో బాగున్నారా, హలో బ్రదర్, గుడ్ టు సీ యూ. ఏంది నువ్వు గుడ్ టు సీ యూ, ఏంది విషయం చెప్పి మాట్లాడు, కొంచెం టైం ఇయ్య ఆయనతో. ఇవన్నీ మనం నేర్చుకోవాలి, ఎందుకంటే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ హిస్ పీపుల్. ఓకే, ఇంకేమవుతుంది చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఈ పత్రికలో పౌలు గారు సంఘానికి రాసినటువంటి మాటలు ఇవన్నీ. 4వ అధ్యాయం 29వ వచనం. మన మాటలు వీ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. మేబీ దిస్ ఈస్ రియలీ పెయిన్ఫుల్ నాకు కూడా. విలువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకూడదు. మీ నోట్లోంచి రావాల్సినటువంటి మాటలు ఏంటయ్యా అంటే, నువ్వేం మాట్లాడినా నీ ఎదురుగా ఉన్న వాళ్ళు వినేటప్పుడు వాళ్ళకి మేలు మాత్రమే కలగాలట. మనం టైం పాస్ చేయమంటే 3 గంటలనే చేస్తాం, ఒక్క మేలు ఉండదు, వాడికి ఉండదు, మనకు ఉండదు. ఉత్తర టైం పాస్ చేస్తాం. ఇంకేంటి విశేషాలు, వీడికి కూడా ఏముండదు చెప్పడానికి, బాగా గుర్తించుకుంటుంటాడు. వాక్యం ఏమంటుందంటే వినువారికట మేలు కలగాలట. వినువారికి మేలు కలగాలి, క్షేమాభివృద్ధి అంటే ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి. అనుకూల వచనం మాత్రమే మనం మాట్లాడాలి. 4th chapter 29th verse చెప్పు ఆనంద్, ఏమున్నాయి అక్కడ వర్డ్స్ ఏమున్నాయి? Don't use foul or abusive language. Let everything you say be good and helpful. చూసారా, ఎవ్రీథింగ్ దట్ వి సే షుడ్ బి గుడ్ అంట బ్రదర్స్. అది ఎంత కష్టం కదా. మీకు తెలిసి ఉండాలని, ఏంటది, ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి అన్న. అంటే వీ హ్యావ్ టు సీ, వీఆర్ వెరీ మచ్ ముందుగానే హెచ్చరిస్తున్నారు కదా, వాక్యం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మనం ఎన్ని తెలుసుకొని ఆల్రెడీ మనకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు దేవుడు. అది మీరు ఇట్లా బతకాలి, ఇట్లా మాట్లాడాలి, ఇలా చూసుకోవాలి. సో మనం ఏది మాట్లాడినా ఎదుటివాడికి హెల్ప్ఫుల్గా ఉండాలంట. కొన్నిసార్లు మనం ఎవరైనా ఫోన్ చేసి ఎత్తడానికి కూడా ఇష్టపడం, మాట్లాడడానికి ఇష్టపడం. సో గమనించండి, ఐ మీన్ దిస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో మనం ఏది మాట్లాడినా మేలు కలగాలి, రుచి రావాలి, ఆదరణ రావాలి, ప్రోత్సాహం రావాలి, క్షేమాభివృద్ధి జరగాలి, కట్టబడాలి. సో ఇన్ని విషయాలు మనం బయట వాళ్ళ గురించి పక్కన పెట్టండి. వైఫ్ అండ్ హస్బెండ్స్, పేరెంట్స్ తోటి మనం మాట్లాడే మాటలు, పిల్లలతో మనం మాట్లాడే మాటలు. ఇక్కడ ఎవ్వరు మనుషులు కాదు కదా, నాకుండే లోపల నాకు, మనకుండే లోపల మనకున్నాయి. బట్ ఈ సెట్టింగ్ ఎందుకోసం? ఓ నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, ఓహో నాకు ఇది తగదు, లెట్ మీ స్టాప్ ఇట్ హియర్. దానికోసం ఇది, ఈ సెట్టింగ్ అంతా దానికోసమే. స్పీడ్ బ్రేకర్. నన్ను గమనిస్తున్న నా ఆఫీస్లో స్టాఫ్ ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా బిహేవ్ చేస్తున్నాను, నా వైఫ్ని ఎలా ట్రీట్ చేస్తున్నాను, నా పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, బాబు మీకు ఇవన్నీ తగవు, మీరు ఏది మాట్లాడినా కృపాసహితంగా మాట్లాడాలి, ఒకరిని ఎడిఫై చేసేటట్టుగానే మాట్లాడాలి అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆర్ వి లెర్నింగ్ సంథింగ్ అగైన్? రెండు ఇస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఫైనల్ పాయింట్కి వచ్చేద్దాం. ఫైనల్ పాయింట్ మనం జేమ్స్కి వెళ్ళిపోదాం. బ్రదర్స్, ప్లీజ్ టేక్ దిస్ ఇన్ టు యువర్ హెడ్ అండ్ మెడిటేట్ ఆన్ దిస్. మేబీ దిస్ ఈస్ టఫ్ ఫర్ మీ, యాక్చువల్లీ నాకు అర్థమవుతుంది. 19th చాప్టర్లో మనం ఫస్ట్ 2 విషయాలు మనం చూసాం. ఏంటంటే వినటానికి వేగిరపడాలి. ఏం వినటానికి? ఎలా వేగిరపడాలంటే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి? సిద్ధపడాలి, బీ ప్రిపేర్డ్, ఇంట్రెస్ట్గా ఉండాలి. ఒకటేంటి తెలుసా, మీ ఇంట్రెస్ట్ని అట్లీస్ట్ మీ వైఫ్ రికగ్నైజ్ చేయాలి, మీ ఇంట్రెస్ట్ని అట్లీస్ట్ మీ చర్చ్ మెంబర్స్ రికగ్నైజ్ చేయాలి. వెన్ వాజ్ ద లాస్ట్ టైం దట్ వీ ర్యాన్ టు అటెండ్ ద చర్చ్? పరిగెత్తుకుంటారు, టైం అయిపోతుందిరా అని వెళ్ళామా? లీజర్గా చెప్పులు వదిలి మంచిగా తలదూకొని, అంటే అప్పుడు వర్షిప్ స్టార్ట్ అయిపోయి సగం అయిపోయి ఉంటుంది చిన్నగా. అమ్మా
అక్కడ తెలిసిపోద్ది మనకి. బట్ వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ నౌ ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వేర్ ఆర్ వి ల్యాకింగ్. ఓకే, దేవుడు బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఆయన వాక్యం వినడానికి ఆతృత కలిగి ఉండాలి, ఇష్టత చూపించాలి, సిద్ధపాటు ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, ఎప్పటికీ కూడా నువ్వు ఆ దాహం కలిగి ఉండాలి. సో యూ గాట్ బి రియల్లీ రెడీ టు లిసన్ ద వర్డ్. తర్వాత మాట ఏమన్నా మాట్లాడటకు నిదానించి ఉండాలి. అది ఎంత డేంజర్ కూడా మనం చూసాం కదా. ఒకవేళ నువ్వు మాట్లాడితే ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి, హీల్ చేయాలి, ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని కట్టాలి, అట్రాక్ట్ చేయాలి, ఉపయోగకరంగా ఉండాలి. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ కదా. మన వైఫ్తో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, ఫ్రెండ్తో మాట్లాడినా, బయట వాళ్ళతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఈ క్రియ జరగట్లేదు అనుకోండి, దెర్ ఇస్ అ ప్రాబ్లం. సో వీ షుడ్ బి రియల్లీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద వర్డ్స్. మనం మాట్లాడేటప్పుడు కానీ సర్కాసిజం చేస్తాం కొన్నిసార్లు, అది కూడా తప్పు. వాక్యం ఒప్పుకోవట్లా, అది చెప్పు. ఏం మాట్లాడా, నాకు తెలియక మాట్లాడాను అన్నాను కూడా లేదు. లేదు కదా, నువ్వు హెచ్చరింపబడ్డావు కదా ఆల్రెడీ. నీకు రెడ్ లైట్ వేసారు, సిగ్నల్ జంప్ చేసినా చూడలేదంటే నడవదు అట్లా. సో మనము కొన్నిసార్లు మనం పిల్లల మీద సర్కాసిజంగా మాట్లాడతాం, వైఫ్స్ మీద మాట్లాడతాం, హస్బెండ్స్ మీద మాట్లాడతాం, ముసలోళ్ళ మీద మాట్లాడతాం, ఎవరి మీద ఇన్లాస్ మీద మాట్లాడతాం. దిస్ ఈజ్ వెరీ సాడ్. మనకు తగదు అది. మనకు ఆ డిక్షనరీ లేదు, అసలు దుర్భాషలు ఆడడానికి అవకాశం లేదంట వాక్యం. చాలా సింపుల్ థింగ్స్ కానీ ఎంత డిఫరెన్స్ తీసుకొస్తాయో మన రిలేషన్స్లో కదా. అసలు రుచిని తీసుకురావడం ఏంటి సంభాషణలో, అసలు అది రోజు యాడ్ చేసుకుంటే ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏమీ లేకపోయినా కూడా సంతోషంగా బతకగలం కదా అలా ఉంటే. సో దేవుడు ఆ కల్చర్ మనలో చూడాలని కోరుకుంటా ఉన్నాడు. మనం అందరం సంతోషంగా ఉంటే లోకం చూసి ఏంద్రా వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు విస్తుపోవాలంట. దట్స్ హౌ దే గెట్ అట్రాక్టెడ్. హౌ కమ్ దే కుడ్ లీడ్ దర్ లైఫ్ సో వెల్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో లాస్ట్ థింగ్ ఏమంటున్నాడు, మూడవ విషయం ఏంటి? ఒక దాంట్లోనేమో తొందరపడమంటున్నాడు, ఒక దాంట్లోనేమో నిదానించమన్నాడు. స్లో టు బికమ్ యాంగర్ ఎంత ఇంపార్టెంటో చూడండి. అంటే కొంతమంది ఏమన్నారు తెలుసా, అంటే యాంగర్ అవ్వచ్చా అంటే చిన్నగా యాంగర్ అవ్వాలా? కొంతమంది అన్నారు అన్నమాట తెలివైన వాళ్ళు. సో స్లో టు బికమ్ యాంగర్ అనేది ఏంటంటే, నాకు ఈ చదువుతున్నప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు. ఎవరికైనా మీరు నన్ను జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషి చనిపోయిన వెంటనే, ఇంతకుముందు కూడా వాడాను నేను ఆ పదం, ప్రకాష్ ఉన్నాడు, ప్రకాష్ చనిపోయాడు, ఎవరో వచ్చారు బయట నుంచి, నా ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, మా శవాన్ని పక్కన పెట్టండి అంటారు కదని ప్రకాష్ని పక్కన పెట్టండి అనరు. శవం ఇమీడియట్గా శవం అయిపోతుంది, ప్రకాష్ పేరు మారిపోతుంది. ఇక ఇప్పుడు చచ్చిపోయిన ఆ శవానికి కోపం వస్తుందా? వాడు ఎంత చేసినా వాడికి కోపం రాదు, ఎందుకంటే వాడు చచ్చిపోయాడు, వాళ్ళ లైఫ్ లేదు, వాడికి లేదు ఏమి అంటే వాడికి ఇంకా కోపాలు క్రోధాలు లేవు, శవం. లైక్ వైజ్ నేను ఎలా చూసానంటే, దేవుడు ఏమన్నా అంటే డినై యువర్ సెల్ఫ్ అన్నాడు. అసలు నిజంగా మనం డినై చేసుకొని ఇఫ్ యు డై టు అవర్ సెల్ఫ్, మనకు వాస్తవానికి కోపం రాకూడదు. ఒకవేళ కోపం వస్తుంది, మనం అవసరం ఉన్నా లేకపోయినా మనం ఏమంటాం టెంపర్ వచ్చేస్తుంది అంటే, ఆ డినై యువర్ సెల్ఫ్ అనే పదాన్ని మనం ఇంకా మన జీవితంలో అప్లై చేయాల. పొగరు అనే పదం ఉంటుంది చూసారా, యాంగర్ ఉండొచ్చు బట్ టెంపర్ ఉండదు. యాంగర్ కూడా అక్కడ కూడా వస్తా. అంటే మనం ఎలాంటి పదాలు వాడతామంటే హోలీ యాంగర్, గాడ్లీ యాంగర్, ఈ పదాలు అంటే సర్ది చెప్పుకోవడానికి. అంటే యాంగర్ ఉంది, కానీ ఆ యాంగర్లో నుంచి వచ్చే నీ మాటలు హెచ్చరిస్తున్నాయా, ఆదరణ ఇస్తున్నాయా, సరిచేస్తున్నాయా, గాయపరుస్తున్నాయా? ఆ యాంగర్లో మనం మాట్లాడే మాటలు, నేను వాస్తవానికి ఐఎమ్ అన్ఫిట్ టు టాక్ అబౌట్ దిస్, నాకు ఆప్షన్ లేదని మాట్లాడదు, ఐఎమ్ వెరీ మచ్ అన్ఫిట్, ఠీకే, అవకాశం లేదు, బట్ జస్ట్ ఐఎమ్ ప్లేయింగ్ ద రోల్, ఠీకే. సో లాట్ టు లెర్న్ ఫర్ మీ. అది ఇంపార్టెంట్. దేవుడు ఏమంటున్నా అంటే, ఇది తగదు, అసలు నో వే, నీకు అవకాశం లేదు, ఐ హ్యావ్ నాట్ గివెన్ దట్ స్పేస్ ఫర్ యూ. నువ్వు స్పేస్ తీసుకున్నావు అంటే యు ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ యువర్ ఓన్ లా, ఓన్ రూల్. యు ఆర్ సేయింగ్ దట్ ఐఎమ్ ద బాస్, యు ఆర్ నో మోర్ ఎ బాస్. చూద్దాం కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం
22వ వచనం. మనం ఒక 5-10 minutes మనం క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారు ఎవరైనా? నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని లోనగును. కావున నీవు బలిపీఠముల వద్ద అర్పణము నర్పించునుండగా నీ మీద నీ సహోదరునికి విరోధి ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠములు ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి ఎదుట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడదు. చాలా థ్యాంక్ యూ. దీని మీద కామెంటరీ చెప్పమంటే అందరూ చెప్తారు కదా. థ్యాంక్ యూ. ఈ చెప్పావు అందరూ చెప్తాం కదా కామెంటరీ, అందరికీ తెలుసు వచ్చినాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే 22వ వచనంలో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, మీతో చెప్పినది ఏమనగా మీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏ కారణం లేకుండా కూడా కోపడతాం. ఎందుకు అంటే కారణం ఉండదు, కాకపోతే నీకు నచ్చదు. కొంతమందితో మనం మాట్లాడడం తెలుసా, ఎందుకంటే నాకు నచ్చరు అంటాం. ఏంది ఆన్సరు? నువ్వేమో నీకు నచ్చపోవడానికి? అసలు ఎవరు నువ్వు? చచ్చిన శవం కదా నువ్వు. మీరు చచ్చిన వారిగా ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని బ్రతికించుకున్నా అని దేవుడు చెప్తున్నాడు. మురికిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేను శుభ్రపరుచుకున్నా అన్నాడు. చీకట్లో ఉన్న వాళ్ళని ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చాను. జనాలు ఏమంటారంటే, ఎందుకమ్మా, ఎందుకు మాట్లాడవు, ఏమైంది, ఏం కాలేదు మాట్లాడను, నాకు నచ్చరాళ్ళు. కొన్నిసార్లు ఏమంటారంటే, ఏమో ఊరినే నవ్వుతారు వాళ్ళు, నాకు నీ మాట్లాడిన వాళ్ళతోటి. అంటే వాళ్ళు నవ్వుతే కూడా నీకు ప్రాబ్లం. లేదంటే నీ ఐడియాలజీకి తగినట్టుగా ఉండరు. లేదంటే కొంతమంది నీకన్నా బాగా పర్ఫామ్ చేస్తారు కొన్ని విషయాల్లో, నువ్వు సహించుకోలేవు, నువ్వు మాట్లాడవు. కొంతమంది నీకన్నా బెటర్గా డ్రెస్అప్ అయ్యి వస్తారు. కొన్నిసార్లు నీకన్నా ఎక్కువ రికగ్నైజేషన్ వస్తుంది వాళ్ళకి. నీకు దానివల్ల నీకు నచ్చదు. దేవుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ అన్నాడు. దేవుడికి అసలు ఇష్టం లేని ఒక వైఖరి అది. సమస్య లేదు, అవకాశమే లేదు. ఆ పదాలు మన డిక్షనరీలో ఉండడానికి అవకాశమే లేదు. అలా ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఇమీడియట్గా ఆపి హెచ్చరించాలి. హలో, ఇది మనకి లేదు. చూడండి ఆ మాటలు అక్కడ. దిస్ ఈజ్ రియల్లీ సంథింగ్ బాదరింగ్. మనం గమనించాలి. మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునంట. అంటే అక్కడ విమర్శ అంటే ఏంటంటే, చాలా పెద్ద పెద్ద నేరాలు చేసినప్పుడు విమర్శకు తీసుకెళ్తారనమాట. అంటే దేవుడు దాన్ని ఒక పెద్ద నేరంగా చూస్తున్నాడు. నాకు వీళ్ళు నచ్చరు అన్నామంటే దేవుడు కోపం చేస్తుంది. అంటే మనం ఏమంటున్నామంటే, నేనేదో అని మన ఈగో అనమాట. ఆ మాటల్లోంచి వచ్చేది మన ఈగో, మన ప్రైడు, మన పొగరు, మన అహంకారం. ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడే తత్వం ఉంటుంది చూసారా, అది దేవుడు చూస్తే తట్టుకోలేడు. దేవుడు వల్ల కాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు తెలుసు కదా. దేవుడు ఐగుప్తులతో అదే మాట చెప్తాడు, అరే బాబు మీరు మీరు స్లేవరీ నుంచి వచ్చారు, మీరు గతాన్ని మర్చిపోకండి. మనం వెంటనే గతాన్ని మర్చిపోయి కొత్త బట్టలు వేసుకునే కల్లా మనం వెంటనే వచ్చేస్తుంది వెయిట్. అలా చాలాసార్లు వస్తాయి. ఇప్పుడు యూజువల్ నేను ఈఎంఐలో కారు కొనుక్కున్నాను. సో కారు నాది కూడా కాదు. ముందు ఎవడైనా బండి స్లోకి వెళ్తే ఆరం కొట్టేస్తుంటా. కారు నాది కాదు, వాస్తవం ఈఎంఐ. నాకు వెంటనే మా ఆవిడ ఎందుకు ఓవర్ చేస్తున్నావు అంట. నువ్వు వెంటనే రిలీజ్ అవుతుంది, నిజమే కదా, ఎందుకు మొదటిదాకా నేను బైకేగా. ఇవన్నీ ఏంటి తెలుసు, అహంకారం, పొగరు, తెలియని ఒక పొగరు అనమాట. ఇది ఒక రోగం. దేవుడు ఏమన్నాడు, నీకు అంత సీన్ లేదు అంటున్నాడు దేవుడు. నువ్వు మర్చిపోతావు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నువ్వు తెలియట్లేదు. నీ పని ఏంటి, నేను ఎన్నుకున్నాను, నేను ఎందుకు సెట్ అపార్ట్ చేశాను. నువ్వు నా సుగుణాలని నువ్వు ప్రచురితం చేయాలి జనాలకి. నువ్వు దాన్ని మర్చిపోయి ఓవర్ చేస్తావేంటి. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్, లిజన్ టు మీ అంటున్నాడు ఆయన. ఆయన ఏమన్నా చూడండి, అది 20 చదవండి. But I say, if you are even angry with someone, you are subject to judgment. If you call someone an idiot, you are in danger of being brought before the court. And if you curse someone, you are in danger of the fires of hell.
చూడండి, అది అక్కడికి నేను తీసుకొద్దాం అనుకున్నా. దేవుడు ఏమన్నా అంటే నువ్వు ఎవరి మీదైనా కోపపడితే దేవుడు నరకాగ్ని వేస్తా అన్నాడు. అంటే ఈజ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ బిగ్గెస్ట్ సిన్. అంటే సిన్లో వెయిటేజ్లు ఉన్నాయంటే ఇది ఎట్లాంటి సిన్ అంటే దైవ దూషణ లాంటిది, లేదంటే దేవుడి యొక్క అధికారాన్ని దాటి నువ్వు చేసేటువంటి ఒక పని. మనకేంటంటే క్యాజువల్, కొంతమంది ఫోన్లు చాలా సరదాగా బ్లాక్ చేస్తాం. వీ డోంట్ లైక్ టు సీ దేర్ ఫోన్ రింగింగ్ ఆన్ అవర్ మొబైల్. కొంతమంది వాళ్ళ ఇంటికి వస్తున్నారని మనం బయటికి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు అన్ఫార్చునేట్లీ సొంత అత్తోళ్ళు వస్తుంటే వెళ్ళిపోతారు బయటికి. ఇవన్నీ కొంచెం పెద్ద సెట్టింగ్లో మనం మాట్లాడితే చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి షాపింగ్ చేసేటప్పుడు చాలా పార్షియల్గా చేస్తాం, అంటే కావాలని తక్కువ కొంటాం. కొంతమందికి ఇచ్చేటప్పుడు కావాలని హర్ట్ చేయాలని తక్కువ ఇవ్వటం. చాలా వర్స్ట్ బిహేవియర్. దేవుడు అస్సలు సహించడు ఇవన్నీ. దేవుడు ఏమన్నంటే ఐ డోంట్ లైక్ దిస్ ఈజ్ నాట్ ద నేచర్ దట్ ఐ వాంటెడ్ టు సీ ఫ్రమ్ యూ. ఇవన్నీ కూడా చాలా ఫండమెంటల్స్ మనం మాట్లాడుకునేది, చాలా చాలా సండే స్కూల్ సబ్జెక్ట్. వీటిల్లోనే మనం ఇంకా రూపాంతరం చెందకపోతే మనలో ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ లెప్రసీ అంతంత అయిపోయి ఒకరోజు మనం చచ్చిపోతాం. దేవుడు ఏమంటున్నాడంటే నరకాగ్నిలోకి వేస్తానన్నాడు. ఇందాక పద్మ దాని కంటిన్యూషన్ ఏం చదివిందంటే, ఒరే బాబు నువ్వు ఆ యాటిట్యూడ్తో నాకు ఆఫరింగ్ కూడా తేబాకు. నువ్వు ఏదో వచ్చి పరిశుద్ధంగా నువ్వు ఆఫరింగ్ వేసి నువ్వు ఏదో చేశాను అనుకోబాకు. యూ బెటర్ గో అండ్ స్పీక్ టు దట్ ఫ్రెండ్. మీరు సమాధాన పడండి అని అంటా ఉన్నాడు. సో yeah, we will go towards closing because there's a lot to talk, but I really wanted to finish. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. మీరందరూ చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా వింటున్నారనే ఫీలింగ్ నాకు అర్థమవుతుంది, కానీ బట్ దేర్ ఇస్ లాట్ మనం కన్ఫెస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వ్యక్తిగతంగా, నేను కానీ మనం కానీ. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ గ్రూప్ ఏంటి అంటే మనం కపుల్స్గా కూర్చున్నాం కాబట్టి ఒకవేళ నేను ఎప్పుడైనా కొంచెం మాట్లాడినా కూడా నా వైఫ్ నన్ను కరెక్ట్ చేయడానికి అవకాశం. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆమె చెప్పినప్పుడు కూడా రుచిగా చెప్పాలి. మరి ఆమె కూడా ఇన్స్ట్రక్షన్ పెట్టాడు దేవుడు. నేను కరెక్ట్ చేయాలన్నా కూడా అట్లా కాదు కదా, మనం ఇట్లా కదా చెప్పాలి. సో దట్ ఈస్ వన్ బ్యూటీ దట్ వీ హ్యావ్ యాజ్ ఎ ఫెలోషిప్. ఓకే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా రాశారో. సరే కోపపడదాం, ఎందుకు? ఆ ఎమోషన్ దేవుడే ఇచ్చాడు. సరే ఇందాక మనం అన్నట్టుగానే హోలీ యాంగర్ అన్నాం. సరే ఆ హోలీ యాంగర్ కూడా ఎప్పుడు దాకా ఉండాలట? అది పొద్దున మొలకెత్తితే సాయంత్రానికి వేర్లతో పెరిగి పడేయాలంట. దేవుడు ఏమంటున్నాడంటే నేను ఇంకా చూడలేను, అది అస్తమయం అయిన తర్వాత మీరు దాన్ని క్యారీ చేస్తున్నారంటే మీలో ఉన్న వికృతమైనటువంటి అహంకారపు ఛాయలు బాగా కనబడతా ఉన్నాయి. ఐ కాంట్ టేక్ దట్ ఎనీమోర్ అంటున్నాడు ఆయన. కష్టం ఇది మనకి, కష్టం ఏమ్మా? ఓకే, సి ఇట్ డిపెండ్స్. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే నో దిస్ ఈజ్ నాట్ డన్, ఇలా చేయకూడదు. ఇది దేవుడు సహించడు, దేవుడు కోరుకునేటువంటి ఒక వ్యక్తిత్వం కాదు. అంటే కొన్నిసార్లు నేను ఏమన్నానంటే కొంతమంది భార్యాభర్తలు గొడవ అయితే వారం మాట్లాడుకోరంట. వారం ఒరే నా హైయెస్ట్ 2 days. అవునా? ఓకే, ఎందుకు అది మళ్ళీ రిపీట్ చేసే అంత గొప్ప విషయాలు కాదు అది. దేవుడు ఏమంటాడంటే నో, లేదు, అవకాశం లేదు, నీకు అంత సీన్ లేదు అంటాడు దేవుడు చాలా స్ట్రైట్గా. నీకు మార్నింగ్ ఆ విత్తనం నీ హృదయంలో పెడితే సాయంత్రానికి నీ హృదయాన్ని చెక్కొని వేర్లతో సహా దాన్ని తీసి ఆ కోపాన్ని తీసి పడే. తప్పు ఎవరిదైనా కానీ గో అండ్ టాక్ టు హర్, గో అండ్ టాక్ టు హిమ్, సే లెట్స్ నాట్ డూ దిస్, లెట్స్ క్లోజ్ దిస్ ఆఫ్ ఈ ఇష్యూ. అది నీ హృదయంలో చెట్టులాగా మానులాగా అయ్యిందంటే అది నిన్నే చంపేస్తుంది. అదంతా పక్కన పెట్టినా కూడా దేవుడు నీకు దాన్ని దాటి బౌండరీ ఇలా దేవుడు సాయంత్రం వరకు ఇచ్చాడు అవకాశం. యూజ్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. సాయంత్రం వరకు ఇచ్చాడు దేవుడు, తర్వాత నీకు అవకాశం లేదు. ఒకసారి ఇది చూద్దాం, సామెతలు ప్రొవర్బ్స్ 16th chapter 32nd verse. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. అది చదివిన తర్వాత ఇంకొక వర్స్ చెప్పేసి ఐ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. చదువుతారు ఎవరైనా? పరాక్రమశాలి కంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. చూసారా?
అసలు ఆ బ్యూటీ అక్కడ అసలు నీ బలమంతా ఎక్కడ ఉందిరా అంటే మనం ఏమంటాం తెలుసా, నేను ఎంత బలమైన వాడిని అనేది మన గొడవల్లో, మన కొట్లాటల్లో, తిరుగుబాటులో మనం చూపిస్తాం. కానీ వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎంత గొప్పవాడివి అయితే అంత మౌనంగా ఉంటావు రా నాయన, అంత సమాధానంగా ఉంటావు, అక్కడ నీ గొప్పతనం కనబడుతుంది అంటాడు ఆయన. మీకేం అర్థమైంది? అంతేనా? ఎంత బ్యూటిఫుల్గా వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కదా. మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. తన మనస్సును స్వాధీనపరుచుకున్న శ్రేష్ఠుడు. తెలుసు ఒక 5-6 months బ్యాక్ రమేష్ గారు ఒక బుక్కని మాట్లాడినప్పుడు అసైన్మెంట్ ఇచ్చుకున్నాం. ఇంటికి వెళ్ళి ఎవరికి కోపం వస్తుందో ఎదుటి చెప్పాలి, కొన్ని ప్రాక్టీస్ చేయాలి. కోపం వస్తుంది అంటే యా, ఐ రిమెంబర్. అది మేము ప్రాక్టీస్ చేసినాం. వెరీ గుడ్. యా, కంప్లీట్ 1 week we are laughing. కోపం వస్తుంది అంటే సత్యం తెలిస్తే స్వతంత్రులు అవుతాం కదా. సో ఇది దాని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక, ఇది ఫైనల్గా చూద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు. 1, 2, 3 అనేసి కౌంట్ చేస్తాను. ప్రతి మాట 4 సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు వేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయండి. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఇల్లులో నుండి తప్పించుకొని మేలుకొనేదేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడిగాను కీడును సహించేవాడుగాను ఉండవలేదు. సో మీరు ఏమర్థమవుతుందో చూసినప్పుడు మీరు చాలా చాలా బ్యూటిఫుల్గా ఇంగ్లీష్లో ఒకసారి చదువుతావా? Gently instruct those who oppose the truth. 24-25. Then they will come to their sense and escape from the devil's trap. ఓకే, యా, చదవాలే. ఓకే, బట్ విల్ క్లోజ్ దట్ దేర్. సి, మీరు గమనించాల్సింది ఏంటంటే మన వైఖరి ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంది, మన స్పందన ఎలా ఉంది, పరిస్థితులు అప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫైనల్గా, యా, దట్స్ ఓకే, ఐ అండర్స్టూడ్. మనం గమనించాల్సింది ఏంటంటే కోపము ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది మనం చూసాం. అయితే దానికి కాంట్రాస్ట్గా దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు, చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞలు ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుకున్నాడు. ఇంకా అక్కడ మనం కోపాన్ని మనం ఇంకా ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇంకో మాట ఏమన్నాడంటే శత్రువుని కూడా ప్రేమించాలి. సో దేవుడు అసలు మనకు బౌండరీస్ ఇచ్చినా కూడా అక్కడ ఈవినింగ్ వరకు టైం ఇచ్చాడు. ఆ ఈవినింగ్ లోపు యూ హ్యావ్ టు గెట్ థింగ్స్ సెటిల్డ్. ఓకే, సో దేవుని యొక్క సమాజంగా, దేవుని యొక్క కుటుంబంగా, లోకానికి మాదిరిగా ఉండాల్సినటువంటి మనకు ఉన్నటువంటి నియమాలు ఏంటి అనేది ఆ వచనంలో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. 3 వచనాలు. వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపట్టుకు మనకు అవకాశం లేదు. సో ఆ విషయాల్లో మనం పరిగెత్తాలి. మనం కొంచెం రివర్స్, వినడానికి నిదానిస్తాం, మాట్లాడటానికి తొందరపడతాం. సో ఒక అవకాశం మీకు టైం ఎప్పుడైనా దొరికినప్పుడు ఆ 3 పాయింట్లు రాసుకొని ఆ 3 మీద ఏమైనా ఒక హాఫ్ పేజ్ మీరు రాసుకోగలిగితే ఇట్ విల్ గో ఇన్ యువర్ హెడ్. సో బట్ యాజ్ వీఆర్ లెర్నింగ్ నాకు అర్థమైంది ఏంటంటే చాలా విషయాల్లో మనం కరెక్ట్ చేసుకోవాలి. చాలా విషయాల్లో మనం వీ హ్యావ్ టు కీప్ అవర్ మౌత్ షట్. చాలా విషయాల్లో ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని మన మాటల్లో రుచిని తీసుకురావాలి. మన మాటల ద్వారా మన ఎదుటిన్న వాళ్ళ ఫేస్లో వీ కెన్ బ్రింగ్ స్మైల్, వీ కెన్ బ్రింగ్ జాయ్. వాళ్ళని కట్టొచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, ప్రోత్సహించవచ్చు. ఎవరో డల్గా ఉంటాడు, వెళ్తాం, బ్రదర్ హౌ ఆర్ యూ, ఏంటి అని మాట్లాడి ఇనిషియేట్ చేసి కాల్, ఏదైనా డిస్కషన్ వాడితో ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఈ కెన్ ఫీల్ బెటర్ కదా. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ విత్ ఇన్ ద చర్చ్ ఆర్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఈ అన్నిటిని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఏదో వెళ్ళామా, ఏదో వచ్చామా, అటెండ్ అయ్యామా, చందా వేసామా, ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చి దేవుడు మన మీద ఉన్న బాధ్యతని మనం గమనించుకుంటా మనం చర్చికి వెళ్ళి రాగలిగితే వీ కెన్ ఎంజాయ్ ద ఫెలోషిప్
రైట్? సో ఫర్దర్ స్టడీ మనం ఇన్ ద డేస్ టు కమ్ వీ కెన్ డూ. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ ప్రేయర్. పవన్. ప్రభా మీకు స్తోత్రం.